బాటిల్ ఇచ్చి కొట్టింది ఎవడరా? ఇగో ఈడే సార్ బాత్రూమ్ గోలకి దూకుతారు సార్ వాడు. సారీ 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 సారీ, నేను ఎక్కిన దానికోసం కాదే బాబు. ఇంట్లోకి రాక బయటనాడు. ఏడుకంచి వచ్చిన గలీజ్ బుద్ధులు. మీరిద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ అంట కదా, తనకి నువ్వు బాగా నచ్చావంట. 2 years నుంచి చెప్తున్నా ఇంట్లో చెప్పమని, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. నేను అడిగితే తన పేరే చెప్పలేదు, వాళ్ళ నాన్న అడిగితే నీ పేరు చెప్తుందా? ఆ సిగరెట్లు, ఆ మందు, ఇప్పుడు గంజాయి కూడా మొదలు పెట్టావా? అప్పుడప్పుడు తాగితే అలవాటు అంటారు, నీలా ఎప్పుడు తాగితే వ్యసనం అంటారు. నేను సైకియాట్రిస్టా? కాదు, ఆర్థోపెడిక్. మరి బోన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు బ్రెయిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మధ్య ఆయనకి హెల్త్ అసలు బాగోట్లేదంట. పెళ్లి వయసు ఉన్న కూతురుంటే చాలు, ప్రతి ఒక్కడికి ఎక్కడ లేని రోగాలన్నీ వచ్చేస్తాయి. అవును, అంత పెద్ద ఫ్లెక్స్ పెట్టింద్రా? బస్తీలో అందరికి కనిపిస్తే మంచిగా ఉంటుందని. ఈ కుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? నేదిగా సాబ్. ఇలాంటి ఫాదర్ దగ్గర కూడా నీ అదృష్టం. బస్తీ మొత్తం కనిపిస్తుందన్న ఫ్లెక్సీ నాకే కనిపించట్లా. ఏమైంది? నీలాంటి వాడిని లవ్ చేశాక ఇంకేం అవుతుంది? ఏమున్నాయి బ్యాగ్లో? నీకు అనవసరం. అవసరమేరా? మరి మన గురించి ఎలా తెలుస్తుంది అందరికి? లైఫ్ ఈస్ మోర్ దెన్ జస్ట్ లవ్. ఓకే, ఒక్కోడు ఒక ఐటంలా ఉన్నారా? బుద్ధి వచ్చిన గాడిదలయ్యా వాళ్ళు. మంచి ఏదో చెడు ఏదో మనం చెప్తేనే తెలియాలనా వాళ్ళకి?